ఢిల్లీ పోలీసులంటేనే వాస్తవంగా మనం చూస్తే గనక నొటోరియస్‌గా చాలా క్రూరంగా ఢిల్లీ పోలీసులుంటారు అనేది వార్తల్లో చూస్తుంటాం సార్. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా ఏదైనా ఆందోళనలు జరిగినా, లేదంటే గనక ప్రజా ఆందోళనలు ఏదైనా జరిగితే గనక అణగదొక్కడానికి ఢిల్లీ పోలీసులు ఏమాత్రం వెనకాడరు. లాఠీ చార్జ్ చేస్తారు. లేదంటే గనక వాటర్ కేన్స్ తోటి వాటర్ స్ప్ అది 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 వాడతారు. ఇలాంటివన్నీ అంటారు అసలు. అది ఎందుకు ఆ పేరొచ్చింది సార్ ఢిల్లీ పోలీసులకి అసలు? అది కొంచెం అపప్రధానే చెప్పాలి. అసలు నన్నడిగితే ఢిల్లీ క్యాపిటల్‌లో పనిచేయడం అంటే చాలా ప్రెషర్‌తో కూడిన పని. అంత సులభం కాదు. ఇప్పుడు మీడియా ఎక్స్‌పోజర్ అంతా బాగా అయ్యాక, ఇప్పుడు పోలీసు వాళ్ళే ఏం చేస్తున్నారు, ఏం చేయడం లేదని మాటి మాటికి ట్విట్టర్‌లో కూడా పెడుతుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అయితే ఒకటి లా అండ్ ఆర్డర్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు లాఠీ చార్జ్ చేయాలి. అది గట్టిగా చేయకపోతే వికటిస్తుంది. ఇంకెక్కడికో ఔట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది. సో, అలాంటి సందర్భాల్లో ఒక్కసారి ఎక్సెసివ్ ఫోర్స్ ఉపయోగించి ఉండవచ్చు పోలీసు వాళ్ళు. లేకపోతే మిగతా ఫోర్సెస్‌తో పోలిస్తే ఢిల్లీ పోలీసు కూడా ఒకటే. కాకపోతే ఇప్పుడు ఇంకా సెన్సిటివ్ అయ్యారు. క్యాపిటల్ కాబట్టి వాళ్ళకి కూడా కంటిన్యూయస్‌గా ట్రైనింగ్ అది ఇవ్వడం జరుగుతుంది. కానీ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఢిల్లీ లాంటి సిటీలో స్ట్రాంగ్‌గానే ఉండాలి. లేకపోతే లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయితే ఇంక చెప్పలేము. చాలా అంటే రకాల ప్రాబ్లమ్స్. ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ముట్టడంటుంటాయి. లేదంటే గనుక మొన్న ఈ మధ్యన చూసాం హర్యానా మన పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఢిల్లీ ముట్టడికి ప్రయత్నం చేయడం. దాన్ని అణగదొక్కడానికి లాఠీ చార్జ్‌లు జరిగిన పరిస్థితి. రో రోజుల తరబడి వాళ్ళు రోడ్ల మీదే వంట వార్పు చేసుకున్న పరిస్థితి. ఇలాంటి యాజిటేషన్స్ వచ్చినప్పుడు ఢిల్లీ పోలీసులు ఆలోచన విధానం ఎలా ఉంటుంది సార్ అసలు? ఏ విధంగా వాళ్ళు వీటిని హ్యాండిల్ చేస్తారసలు? ఇప్పుడు చాలా మారింది. అంతకుముందు రఫ్ అండ్ టఫ్ టాక్టిక్స్ ఉండేవి గానీ, ఇప్పుడు పాపులర్ యాజిటేషన్ కాబట్టి ఆచితూచి అది పొలిటికల్ ప్రాబ్లమ్ కాబట్టి లా అండ్ ఆర్డర్ సొల్యూషన్ లేనప్పుడు పోలీసు వాళ్ళు కూడా చాలా పేషెంట్‌గా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రివెంటివ్, ప్రాసిక్యూటివ్ స్టెప్స్ తీసుకుంటూ వాళ్ళు 50 రోజులు చేస్తే మేము కూడా 50 రోజులు అట్లా ప్రశాంతంగానే ఉన్నాం. ఆ మధ్య జరిగినటువంటి కిసాన్ యాజిటేషన్ సందర్భంలో ర్యాలీ పెద్ద కానీ వయలెన్స్ ఏం జరగలేదు. కాకపోతే బ్యారికేడ్స్ చేయడం, ప్రశాంతంగా ఉండడం, టెస్ట్ చేస్తే పేషెంట్స్ మనము వెయిట్ చేయడం ఇలాంటివి చేశారు కానీ చాలా నేర్చుకున్నారు ఇప్పుడు ఢిల్లీ పోలీస్ వాళ్ళు. కానీ మొత్తం మీద మాత్రం ఒక పోలీస్ మాత్రం ఢిల్లీలో స్ట్రాంగ్‌గానే ఉండాలి. ఎందుకంటే లేకపోతే చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోతుంది. ఒక మర్డర్ జరిగితే ఢిల్లీలో ఎస్‌హెచ్‌ఓకు, బీట్ కానిస్టేబుల్ కనుక ముందు డీసీపీ వెళ్ళిపోవాలి అక్కడికి. లేకపోతే పక్క రోజు 16 న్యూస్ పేపర్లు ఆ మర్డర్‌ని అనేక యాంగిల్స్‌లో అనలైజ్ చేస్తాయి. కాబట్టి చాలా ప్రిపరేషన్ డీప్‌గా ఉండాలి. రెస్పాన్స్ చాలా క్విక్‌గా ఉండాలి. ప్రాపర్‌గా ఉండాలి. అంటే ఢిల్లీ పోలీస్‌లో మీరు చాలా కాలం పనిచేశారు. ఇంచుమించుగా ఒక దశాబ్ద కాలం పైన వివిధ విభాగాల్లో ఢిల్లీ పోలీస్‌లో పనిచేశారు. ఎలా అనిపించింది సార్ ఢిల్లీ పోలీస్‌లో పనిచేయడం అంటే? మోస్ట్ సాటిస్ఫైయింగ్, మోస్ట్ ఛాలెంజింగ్ జాబ్ ఇండియాలో ఏదైనా ఉందంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఢిల్లీ పోలీస్ అనే చెప్పాలి. సెక్యూరిటీ తీసుకోండి, రిపబ్లిక్ డే అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే ఈ యాంటీ టెర్రరిస్ట్ మెజర్స్ కానీ, ఇతర లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ కానీ, క్రైమ్స్ కానీ అక్కడ మనకు గుర్తుంది టండూరి మర్డర్ ఒకటి జరిగింది కర్నాటక ప్లేస్‌లో అప్పుడు 30 ఏళ్ల కిందట. అలాంటివి కానీ చాలా ఇన్సిడెంట్స్ సెన్సేషనల్ అవుతాయి. సో, అందుకని ఢిల్లీ పోలీసులు అనుక్షణం మీరు అలర్ట్‌గా ఉండాలి. 360 డిగ్రీల అప్రోచ్ మీకు ఉండాలి. కోఆర్డినేషన్ కూడా అన్ని ఏజెన్సీతో చేసుకోవాలి. ఢిల్లీ పోలీసులు 80,000 మంది ఫోర్స్ ఉన్నది. చాలా ఒక బాయిలింగ్ కాల్డరన్ లాంటిది అది. ఎన్నో మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండడం వల్ల రిలేటివ్‌గా ప్రొఫెషనల్ అటానమీ ఎక్కువ పోలీస్ కమిషనర్‌కి ఢిల్లీలో. ఆయన ఫంక్షన్స్, పవర్స్ కూడా చాలా ఎక్కువ. నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్‌లో కూడా పోలీస్ కమిషనర్‌కు ఉన్న పవర్స్ ఇంకా వైడెన్ చేయాలి. లైసెన్సింగు, ఆర్మ్స్ పవర్సు ఇలాంటి పవర్స్ కొన్ని ఎక్స్ట్రా ఇచ్చి అతనికి కొంచెం అటానమీ గాని ఇస్తే ఫంక్షనల్‌గా అప్పుడు ఈ సిటీస్ కూడా ఢిల్లీ మోడల్‌గా పెట్టుకుంటే బాగా అభివృద్ధిలోకి వస్తాయని నా ఉద్దేశం. సాధారణంగా ఢిల్లీ పోలీస్ అనేటప్పటికి ఎప్పుడు కూడా రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్న పార్టీ, కేంద్రంలో ఉన్న పార్టీ. ఒక పార్టీ కాకపోతే గనుక ఎప్పుడూ అక్కడున్న పోలీస్ కమిషనర్‌కి అంటే డీజీపీ ర్యాంక్‌లో ఉన్న పోలీస్ కమిషనర్‌ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ రాజకీయంగా చూసుకుంటే గనుక ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనే వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్‌లో ఉంటారు గానీ, ముఖ్యమంత్రి కంట్రోల్‌లో ఉండరు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా మా కంట్రోల్‌లో ఉండాలి, ఢిల్లీ పోలీస్ వ్యవస్థను మా కంట్రోల్‌లోకి ఉండాలని కోరుతుంటారు. మొన్న ఈ మధ్యన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా అది జరిగింది. అప్పుడు మీరు కూడా అక్కడే ఉండుంటారు డీజీపీ ర్యాంక్‌లో. ఈ సిట్యుయేషన్‌ని ఇది ఏ విధంగా చూస్తాం సార్ అసలు? అంటే దానికి అలాగ ఇండిపెండెంట్‌గా అంటే లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఇవ్వాల్సిందేనా? అయితే ప్రజల నుంచి ఎన్నుకున్న ముఖ్యమంత్రికి అక్కడ ఢిల్లీ పోలీస్ అనేది అందుబాటులో ఉండాలంటారా వ్యవస్థ?
అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనే ఆయన ఢిల్లీ పోలీస్కి ఓవరాల్ బాస్, అందులో క్లారిటీ క్లియర్గా ఉంది. పోలీస్ కమిషనర్కి ఉంది, అందరికీ ఉంది. ఢిల్లీ సీఎంకి కూడా తెలుసు, ఆయన వేరే పార్టీకి చెందినవాడైనా ఏదో పొలిటికల్ ఫైట్స్ ఉంటాయి. కానీ పోలీసు కమిషనర్ ఏం చేయాలంటే గవాస్కర్ చెప్పినట్టు ప్లే ఈచ్ బాల్ అన్ ఇట్స్ మెరిట్ అన్న సూత్రం పాటించి ఏదైనా సంఘటన జరిగితే దాన్ని ఆ మెరిట్స్ మీద ప్రొఫెషనల్గా యాక్ట్ చేయాలి, చేస్తాడు కూడా. కాకపోతే ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న హోమ్ మినిస్ట్రీ కానీ ఎల్జీ కానీ ఆయన వాళ్ళకి అకౌంటబుల్. సో ఇద్దరు మాస్టర్స్ ఉంటే వాడు పని చేయలేడు సరిగా. కాబట్టి ఆ క్లారిటీ పోలీస్ కమిషనర్ ఉన్నది, ఆ అటానమీ కూడా అతనికి ఉన్నది. మళ్ళీ సీఎం కంట్రోల్లో ఉండి ప్రతినిధుల కంట్రోల్లోకి వస్తే మళ్ళీ పాలిటిక్స్ అన్ని ప్రెషర్స్ పెరిగిపోతాయి. సో ఒక అడ్వాంటేజ్ ఉంది, కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉంది. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సీఎం వాళ్ళకు కొంత గ్రౌజ్ ఉంటుంది, మా మాట వినడం లేదని, మా సమస్యలు సరిగా డీల్ చేయడం లేదని ఒక జనరల్ ఆరోపణ ఉంటుంది. కానీ పోలీస్ వాళ్ళు జనరల్గా మెరిట్స్ మీదే రెస్పాండ్ అవుతూ ఉంటారు.